ఆరోగ్యశ్రీ బిల్లులు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మందులు ఇవ్వలేని దుస్థితిలో ఈ జగన్ ప్రభుత్వం ఉండడం దౌర్భాగ్యమని జనసేన పార్టీ రాజకీయ పార్టీగానే కాకుండా ప్రజలకు సేవ చేయడంలో కూడా ఎప్పుడూ ముందుంటుందని జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ తంగెల ఉదయ్ శ్రీనివాస్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కోలంకలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు విష్ణు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పిల్లా దీపికా శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరానికి జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ తంగెల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కోలంక దాని పరిసర గ్రామాల నుంచి సుమారు 700 మందికి పైగా శిబిరానికి వచ్చిన ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే వారికి తంగెల ఉదయ్ శ్రీనివాస్, డాక్టర్ పిల్లా దీపికా శ్రీధర్ చేతుల మీదుగా మందులు కూడా ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, గ్రామస్తులు పలువురు తంగెల ఉదయ్ శ్రీనివాస్ ను, డాక్టర్ పిల్లా శ్రీధర్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం తంగెల ఉదయ్ శ్రీనివాస్, డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మిరియాల మంగరాజు, కరెడ్ల పద్మరాజు, శీలపు ఆదిబాబు, నంద్యాల నందిబాబు, శ్రీపతి సుబ్రహ్మణ్యం, జన్యాసుల సుబ్బారావు, కేతినీడి గౌరీ నాగలక్ష్మి, గరగా సత్యానందరావు, దుడ్డు రాంబాబు, బొజ్జ గోపీకృష్ణ, పిల్లా శివశంకర్, వీరంరెడ్డి అమర్, గొల్లపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడవడం అయితే ఆల్మోస్ట్ దాదాపుగా ఖరారు అయిపోయింది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి ఈ ఇరు పార్టీల కన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కువ ఎదురు చూస్తున్న సమయం ఇది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, న్యాయం కూడా ఖచ్చితంగా ప్రతి చివరి పేదవాడికి కూడా అందుతుందని, ప్రతి ప్రజానీకంగా అందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజల వైపు నుంచి ప్రభుత్వానికి వైఖరికి వ్యతిరేకంగా పోరాటాలు కూడా చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఎలక్షన్స్తో సంబంధం లేకుండా ఈ వైద్య శిబిరాలన్నీ కూడా జరుగుతాయి. ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము. ఏదో అధికారం కోసమో లేదంటే దీనికోసమో కాకుండా ప్రజలకు అవసరం వచ్చినప్పుడల్లా, మాకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా మేము సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తామని, మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే ఆశయం ఉందో దాన్ని జీవితాంతం మేము శిరసావహిస్తామని, దానికి మంచి ఓపిక కూడా మాకు భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ట్రీట్ అట్ ప్రజెంట్ ట్రీట్ చేయడమే కాకుండా తర్వాత దాన్ని పట్టుకుని నా హాస్పిటల్కి రండి నేను ట్రీట్ చేస్తాను అని చెప్పి ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర నుంచి తీసుకున్న స్ఫూర్తితో ఆయన ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాగే ఎప్పుడూ కొనసాగుతూ ఉండాలి. నన్ను కొనసాగించేంత శక్తిని కూడా ఇవ్వాలని కోరుకుంటూ హార్టీ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులు మీరు ఫస్ట్ ఇష్ట పేరు చూడాలి సార్. తప్పదు సార్. వచ్చింది ఇక్కడికి పిల్లా శ్రీధర్ గారు మెడికల్ క్యాంప్ అనౌన్స్ చేయడం కోసం సార్. సీటు ఇవన్నీ కూడా అధినాయకులు చెప్పే టైం ఉంటుందండి. ఫస్ట్ వస్తే క్లోజ్, సెకండ్ వస్తే క్లోజ్ కాదనా సార్. చంద్రబాబు గారు 99 లాస్ట్లో పెట్టుకున్నారు, అంటే మిగతా వాళ్ళు ఆయన కంటే పైన అట్లా కాదు. అధినాయకుల పేరు ఎప్పుడు చెప్తున్నారో, లిస్ట్ ఎప్పుడు చెప్తున్నారో అవన్నీ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ప్రకారం చెప్తారు. సో పిఠాపురంలో 100% ఇద్దరు కలిసి కూర్చొని మళ్ళీ అనౌన్స్ చేస్తారు. అది ఎన్నో రోజులు కాదు, 3-4 డేస్లో అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత కూడా స్టేట్లో హైయెస్ట్ మెజారిటీలో కంపల్సరీగా పిఠాపురం ఉంటుంది. దానికి కోలంక ప్రజలు మీరందరూ కూడా కలిపి కంపల్సరీగా గాజుల ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలి.